హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కర్రీలోకి కావాల్సినవి ముందుగా ఆనియన్స్, ధనియాలు, బిర్యానీ ఆకు, దీని పేరేంటో మీరే చెప్పండి, నాకే తెలీదు, మెంతులు, పల్లీలు అండ్ జీలకర్ర, నువ్వులు. ఫస్ట్ ధనియాలని పెనం పెట్టి దానిపైన మంచిగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్రని కూడా పెనం పైన వేసి వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేస్తే చేదవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. మెంతుల్ని ఎక్కువగా వేస్తే చేదవుతుంది, కానీ మనం కొంచెం తీసుకున్నాం కాబట్టి చేదేం అవ్వదు. నెక్స్ట్ ఆనియన్స్, ఇవి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నేను ఇలా పెద్దగా కట్ చేసిన. ఈ ఆనియన్స్ని ఫస్ట్ ఆయిల్ వేయకుండా వేడి చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొంచెం ఆనియన్స్ది కలర్ చేంజ్ అయినాక అప్పుడు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త డీప్గా ఫ్రై అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఆనియన్స్ నేనైతే ఎక్కువగా తీసుకున్నా. ఎందుకనేసి అంటే గ్రేవీ థిక్గా రావాలి అంటే మెయిన్ ఆనియన్స్ అండ్ చింతపులుసు ఎక్కువ ఉంటేనే కొంచెం థిక్గా వస్తుంది కదా, అందుకనేసి నేను ఎక్కువగానే తీసుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయింది కదా, దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, వీటిని కూడా పెనం పైన వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మోస్ట్లీ ఫిష్ కర్రీ అయితే అందరికీ చాలా ఇష్టమే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫిష్ కర్రీ చేయడం అందరికీ చాలా కష్టమే అనుకుంటా. కానీ పర్ఫెక్ట్ టేస్టీగా చేయడం అయితే అది ఇంపాసిబుల్ కొంతమందికి. ఈవెన్ నాకైనా అంతే, నేను కూడా పర్ఫెక్ట్గా చేయకుండే. నేను కూడా 1-2 సార్లు మా మమ్మీని చూస్తే కానీ పర్ఫెక్ట్గా చేయలేకపోయినా. ఈ మధ్య అయితే ఓకే, సెట్ అయిపోయింది. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం రాని వాళ్ళకు హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పి నేను కొంచెం లెంతీగా ఇస్తున్న వీడియోని, డీటెయిల్డ్గా. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న నువ్వులని కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫైనల్గా అయితే ఈ కొబ్బరిని కూడా మనం వేడి చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూసేయండి ఒకసారి, మనం ఇన్ని ఐటమ్స్ని అయితే తీసుకున్నాం. వీటిని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా మీకు తెలిసింది, నాకు తెలియంది, నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చిందండి వయ్యారి. ఆల్రెడీ కర్రీ చేసేసాక ఇంకేదో గుర్తు చేయాలంట తనేదో వేస్తుందంట అని అనుకుంటున్నారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీకు తెలిసిన ఐటెం ఇంకా ఏదైనా నేను ఇందులో మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అయిపోయినాక కామెంట్ చేయడంలో యూజ్ ఏంటి ఇంకా అని అనుకుంటున్నారా? నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను యాడ్ చేస్తాను కాబట్టి. సో నేనైతే చెప్పమని చెప్పిన అంతే. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ని మనం మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది చాలా సన్నగా పేస్ట్ పట్టేసుకున్న తర్వాత దీన్ని అలానే పక్కన పెట్టేసి నెక్స్ట్ చింతపండుని తీసుకోవాలి. ఫిష్ కర్రీలో మెయిన్గా కావాల్సింది అయితే చింతపులుసే కదా. సో చింతపండుని 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకొని చింతపులుసుని అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని చాలా చిక్కగా రెడీ చేసుకోవాలి, దీనివల్ల గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చిని అండ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ పీసెస్లో సాల్ట్ని వేసి ఒక 2 minutes వరకు సాల్ట్ వాటర్లో ఫిష్ పీసెస్ని డిప్ చేసి ఉంచి తర్వాత ఫ్రెష్గా వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 5-10 minutes వరకు ఆ బౌల్ని పక్కన పెట్టేసి ఉంచేసేయాలి. అంటే ఇది ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే కొంతమంది మ్యాగ్నేట్ చేసి చేస్తారు, కొంతమంది మ్యాగ్నేట్ చేయకుండానే డైరెక్ట్గా కూడా చేస్తారు. మ్యాగ్నేట్ చేయడం చేయకపోవడం వల్ల చేంజెస్ ఏముంటాయంటే, మ్యాగ్నేట్ చేస్తేనేమో పీసెస్ టేస్టీగా ఉంటాయి, మ్యాగ్నేట్ చేయకపోతేనేమో కొంచెం చప్పగా ఉంటాయి, అంతే. అందులో చేంజ్ ఏమి ఉండదు. ఇంకా చూసేయండి, నేనైతే మ్యాగ్నేట్ చేసుకున్నా. జస్ట్ నేను 4 ఐటమ్స్ని మాత్రమే యూజ్ చేసిన. ఎటువంటి మసాలాలు అయితే నేను యూజ్ చేయలేదు ఇక్కడ. ఓన్లీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ చేసేటప్పుడు వెడల్పుగా ఉండే బౌల్ని మాత్రమే తీసుకోవాలి.
వెడల్పుగా ఉండేదైతే మనకి కలపడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. పీసెస్ కూడా విరిగే ఛాన్సెస్ ఉండవు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసి బాగా వేయించండి. ఒక్కసారి పచ్చిమిర్చిని అటు ఇటు కలిపేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలనైతే అందులో వేసేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా నేను. ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అవి వేగడానికి చాలా టైం పడుతుంది కదా! అలాంటి టైంలో కాస్త సాల్ట్‌ని యాడ్ చేసి చూడండి, తొందరగా వేగుతాయి. ఇంతకుముందు మనం ఉల్లిపాయలనైతే వేసినాం కదా! తర్వాత కాస్తంత కరివేపాకును కూడా అందులో వేసేయండి. ఒక్కసారి అటు ఇటుగా కాస్త కలుపుకున్న తర్వాత అందులో 1 లేదా 2 బిర్యానీ ఆకులను కూడా వేయండి. కొద్దిసేపు ఆగిన తర్వాత దాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇంతకుముందు మీకు ఒక టిప్ చెప్తా అని చెప్పినా కదా నేను. ఆ టిప్ చెప్పాలి అనే ధ్యాసలో పడి నేనే సాల్ట్ వేయడం మర్చిపోయినాను అసలు యాక్చువల్‌గా అయితే. సో, నేనైతే మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసిన సాల్ట్‌ని. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే కలపండి. పచ్చివాసన పోయే వరకు అలానే కలుపుతూ ఉండండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో కాస్త పసుపుని యాడ్ చేసుకోండి. కావలసినంతగా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి దాన్ని. చూసారు కదా, ఇలా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉంచేయండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కొన్ని మసాలా ఐటమ్స్‌ని వేయించి పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి మోస్ట్‌లీ ఇక్కడే మనకి టేస్ట్ మిస్ అవుతూ ఉంటుంది. మనం తెలిసి తెలియక చిన్న చిన్నగా చేసే మిస్టేక్స్ వల్లేనే మనం కొన్నిసార్లు టేస్ట్ మిస్ చేసుకుంటాం. ఆ మిస్టేక్ ఏంటి అనంటే పేస్ట్ వేసిన తర్వాత అది మగ్గక ముందే పీసెస్‌ని అందులో వేసేస్తారు. సో, అలా చేయడంతో టేస్ట్ అయితే మిస్ అయిపోతుంది. సో, అలా కాకుండా పేస్ట్‌ని అందులో వేసి కొద్దిసేపు కలిపాక పేస్ట్ మగ్గిన తర్వాత పీసెస్‌ని అందులో వేయాలి. మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసిన కారం కాకుండా మసాలాలో కూడా కొంచెం కారం యాడ్ చేసిన. పీసెస్‌ని అందులో పెట్టేటప్పుడు అయితే మనం కుప్పలుగా పెట్టకూడదు. ఒకేసారి పెట్టేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అట్లా పెట్టకుండా ఒక్కొక్క పీస్‌ని ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టేసుకుంటూ వెళ్ళాలి. మోస్ట్‌లీ ఈ ఫిష్ కర్రీలో వచ్చే ప్రాబ్లమ్ అయితే పీసెస్ విరిగిపోతూ ఉంటాయి. ఎందుకనేసి అంటే మనం ఎప్పటికీ దాన్ని కలుపుతూ ఉండడం, ఎక్కువ సార్లు కలపడం. వన్స్ మనం పీసెస్‌ని వేసిన తర్వాత అస్సలు ఎక్కువ సార్లు కలపకూడదు. ఏదో జస్ట్ అక్కడక్కడ తగిలించేసి ఊరుకోవాలి. అంతేగాని ఎక్కువ సార్లు కలిపినామంటే అది తొందరగా ఉడికిపోతుంది పీస్ కాబట్టి అది ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పీస్ విరిగిపోవడంతో దానిలో ఉన్న ముల్లులు బయటకు వచ్చేసి గ్రేవీలో కలిసిపోతూ ఉంటాయి. అది మనకి నోట్లోకి వెళ్ళేటప్పుడు కుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్‌గా ఎక్కువ సార్లు కలపకుండా ఉండాలి. పీసెస్‌ని వేసుకున్న తర్వాత ఒక్కసారి నార్మల్‌గా అటు ఇటుగా కలుపుకొని ఫైనల్‌గా చింతపులుసునైతే యాడ్ చేసుకోవాలి. చింతపులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ కిందకి దిగేటట్టుగా చింతపులుసుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి కలిపేసేసుకోకుండా స్పూన్‌తో సైడ్స్‌కి గ్యాప్స్ చేసుకుంటూ చారంతా కిందికి దిగే విధంగా చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మనకు వాటర్ కావలిస్తే వాటర్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ మరోసారి లైట్‌గా కలిపేసుకొని ఫైనల్‌గా అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మనకి గ్రేవీ సరిపోతుందా లేదా అనేసి చెక్ చేసుకొని ఒకసారి లైట్‌గా సైడ్స్‌కి కలిపేసుకుంటూ ఉండాలి. ఓకే, గ్రేవీ అయితే సరిపోతుంది అని అనుకున్నప్పుడు ఫైనల్‌గా మనం ఫిష్ మసాలాను యాడ్ చేసుకొని ఫైనల్‌గా దింపేసుకోవడమే. ఇంతే, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి ఒక్కసారి కలర్ఫుల్‌గా ఎంత బాగుండిందో కదా! నాకు మాత్రం పిచ్చిగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నా. ఇంకా లేట్ ఎందుకు మరి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.